అందరికీ నమస్కారం. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి ఆర్సీఎం కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఆర్సీఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటిదంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్. ఈ కంపెనీ 2000 సంవత్సరం కంటే ముందు ట్రెడిషనల్ పద్ధతిలో పాయింట్ పీసుల్ని, షర్ట్ పీసుల్ని సేల్ చేస్తుండే. సో 2000 సంవత్సరం నుంచి వెళ్ళి ఈ డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి ద్వారా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అనేటివి సేల్ చేస్తుంది. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే హెల్త్ సెక్యూరిటీ అంటే ఆరోగ్య రక్షణ. రెండవది బిల్డ్ ఏ న్యూ ఇండియా అంటే కొత్త భారతదేశాన్ని నిర్మించడం. మూడవది ఏంటిది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి కలిగించడం. ఈ మూడు అనేటివి కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో ఈ కంపెనీ 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ ప్రజెంట్ 2024 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 24 సంవత్సరాల నుంచి వెళ్ళి దిగ్విజయంగా కంపెనీ అనేది తన ప్రొడక్ట్స్ని మార్కెట్లో సేల్ చేస్తుంది. సో మరి ఆరోగ్య రక్షణ మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఈ కంపెనీలో మనం ప్రతి ఒక్క వస్తువు మనకు వాడినట్లయితే మనకు ఆర్ఎంపీ డాక్టర్ అవసరం కూడా పడది. సో నెక్స్ట్ ఏంటిది బిల్డ్ న్యూ ఇండియా అంటే కొత్త భారతదేశం నిర్మించడం. అంటే మన భారతదేశాన్ని ఆరోగ్యపరంగా రక్షించి అలాగే స్వయం ఉపాధి కలిగించినట్లయితే కొత్త భారతదేశం అనేది ఏర్పడుతుంది కదా. సో ఈ విధంగా కొత్త భారతదేశాన్ని నిర్మించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎట్లా మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పినాం కదా, మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా తెలుసుకుందాం. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ అందరికీ జీవితంలో కొన్ని కళలు అనేటివి ఉంటాయి. ఒక సొంత ఇల్లు ఉండాలని కావచ్చు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని కావచ్చు, లేకపోతే సొంతంగా మంచి కారు ఉండాలని కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని కావచ్చు, ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ మనకు కానీ మంచి ఎడ్యుకేషన్ ఉండాలని కావచ్చు, టైం ఫ్రీడమ్ ఉండాలని కావచ్చు, ఫ్యామిలీతో మంచి షాపింగ్ చేయాలని కావచ్చు, ఫ్లైట్ జర్నీ చేయాలి అని కావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. అందరికీ ఈ డ్రీమ్స్ అనేటివి మరి నెరవేరుతాయా అంటే కొంతమందికి నెరవేరితే కొంతమందికి నెరవేరు. కానీ మనం ఈ ఆర్సీఎం కంపెనీలో ప్రొడక్ట్స్ అనేటివి జస్ట్ మనకింట్లోకి అవసరమయ్యే ప్రొడక్ట్స్ అనేటివి షాప్ మార్చి బయట కిరాణా షాప్లో కొనే నిత్యావసర వస్తువులు ఈ ఆర్సీఎం షాప్లో మనం కొనుక్కుంటూ వాడడం ద్వారా ఇందులో మనకు నచ్చినటువంటి ఏదో ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ మనం చేసుకోవచ్చు. ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్న డౌట్ వస్తుంది కదా, చూద్దాం ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? షాపింగ్ చేస్తారు. షాపింగ్ అనేది ట్రూత్ ఆఫ్ లైఫ్, జీవిత సత్యం. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక వస్తువును షాపింగ్ చేస్తూనే ఉంటాడు. సో షాపింగ్ చేయకపోతే మన జీవన విధానం అనేది సాగదు. సో ఇట్లా మనం బయట కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ వాడడం వలన కార్పొరేట్స్ హూ బికమ్ రిచ్ బికాజ్ ఆఫ్ యూ అంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ధనవంతులు అవుతారు. ఎవరి వలన? బికాజ్ ఆఫ్ యూ, మీ వలన, నా వలన. ఎగ్జాంపుల్ పతంజలి కావచ్చు, నెక్స్ట్ లక్స్ కావచ్చు, హీరో కంపెనీ కావచ్చు, కోకాకోలా కావచ్చు, యూనిలివర్, ఇట్లా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. సో ఉదాహరణకు హీరో కంపెనీ చూద్దాం. హీరో కంపెనీ ఒకప్పుడు 57,000కు మనకు హెచ్ఎఫ్ డీలక్స్ 60,000కు వస్తుండే. సో ఇప్పుడు ఎంత అయింది? 75,000-80,000 అయింది. అవునా? నెక్స్ట్ అట్లనే లక్స్ సబ్బు కావచ్చు, కోకాకోలా కావచ్చు, ఇలాంటి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళు ఎంత రేట్ అంటే అంత రేటు మనం పెట్టి ఉంటున్నాం. ఈ విధంగా కొనడం వలన ఏమవుతుందంటే ఒక కామన్ మ్యాను ఎప్పుడు కస్టమర్ లాగానే ఉండిపోతుండు. ఏ కామన్ మ్యాన్ ఆల్వేస్ గెట్స్ ద స్టేటస్ ఆఫ్ కస్టమర్ ఓన్లీ. ఇలాంటి కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వలన సో కస్టమర్ లాగానే ఉండిపోతుంది. ఒక కామన్ మ్యాన్, సామాన్య వ్యక్తి కస్టమర్ లాగానే ఉండిపోతుంది. కస్టమర్ లాగా ఉండి, వినియోగదారులాగా ఉండి కన్జ్యూమర్గా మారి లూజర్ అయిపోతుండు. అంటే కన్జ్యూమర్ లెక్క ఉండి డబ్బుల్ని పోగొట్టుకుంటుండు. కార్పొరేట్ వాళ్ళేమో విన్నర్ అయిపోతారు. అంటే వాళ్ళు మంచిగా డబ్బుల్ని సంపాదించుకుంటారు. అవునా? ఎవరైనా అని డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటారా, సంపాదించుకోవాలనుకుంటారా? ఎవరైనా సంపాదించుకోవాలనుకుంటారు కదా. అవునా? అయితే మనం ఈ ఆర్సీఎంలో ప్రొడక్ట్స్ వాడడం వలన మనం లూజర్స్ కాకుండా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎట్లా సంపాదించుకోవచ్చు చూద్దాం. ఇక్కడ షాపింగ్ ఆప్షన్స్ చూద్దాం. మనకి ఇక్కడ షాపింగ్ చేయడానికి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ రీటైల్ స్టోర్, షాప్ ఆర్ మాల్ ఎక్సెట్రా ఆన్ ఎంఆర్పి. ఒక రీటైల్ స్టోర్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, ఏదైనా చిన్న దుకాణాలు ఏంటంటే ఒక వస్తువు మీద ఎంఆర్పి రేట్ ఎంత ఉంటే మనకు అంతకే ఇస్తారు. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటిది? ఫ్యాక్టరీ అవుట్లెట్.
డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి. ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే షాపింగ్ మాల్స్ కావచ్చు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, డీమార్ట్ కానీ, బాంబే షాపింగ్ మాల్ కానీ, ఇలాంటి షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఇందులో ఏంటంటే డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి కంటే 5-10 రూపాయలు మనకు తక్కువకి ఇస్తారు. నెక్స్ట్ మూడో ఆప్షన్ ఏంటిది, ఆర్సీఎం. మన ఆర్సీఎం షాప్లో ఏంటంటే డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి కంటే 5-10 రూపాయలు తక్కువకి ఇస్తారు, ప్లస్ మనకు కమిషన్ కూడా ఇస్తారు. ఓకేనా. ఈ మూడిట్లలో ఎండ్ల షాపింగ్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది, మనకు లాభం ఉంటుంది ఆర్సీఎంలో. ఎందుకు అంటే ఎంఆర్పి కంటే 5-10 రూపాయలు తక్కువకి వస్తుంది, ప్లస్ మనకు కమిషన్ కూడా వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు బికమ్ రిచ్. అంటే మనం డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అన్నట్టు. సో మరి ఈ కమిషను ఇస్తారని చెప్పినాం కదా, మరి కమిషన్ ఏ విధంగా ఇస్తారు అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల వస్తువు ఉందనుకోర్రి, 100 రూపాయల వస్తువు ఈ మ్యానుఫ్యాక్చర్లో ఎంత తయారవుతుంది, ఏ వస్తువు అయినా మనకు వచ్చిన దాంట్లో 30-40% తయారవుతుంది. అంటే 40% ఒక 100 రూపాయల వస్తువు 40 రూపాయలకు తయారైంది అనుకుందాం. ఈ 40 రూపాయలకు తయారైన వస్తువు ఇక్కడ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అయింది, 100 రూపాయలు అయింది. మరి ఆ 100 రూపాయలు ఏ విధంగా అయింది అంటే మధ్యలో C&F ఏజెంట్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, డీలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, రీటైలర్ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కమిషన్ తీసుకుంటా కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అయింది. అంటే ఇంకెన్ని రూపాయలు ఎక్కువ అవుతున్నాయి, 60 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ 60 రూపాయలు ఎవరి దగ్గర వసూలు చేస్తారు, కస్టమర్ దగ్గర వసూలు చేసి వీళ్ళందరూ పంచుకుంటారు. అయితే మన ఆర్సీఎంలో ఏమవుతుందంటే ఈ మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు, ఈ మధ్యవర్తులు అందరినీ కట్ చేసి మ్యానుఫ్యాక్చర్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కస్టమర్కు ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది 100 రూపాయలకు. వచ్చినప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో తనకు తెలిసినటువంటి ఇంటి ముందడి వాళ్ళకి కానీ, ఇంటి వెనక వాళ్ళకు, ఇంటి ఆ పక్క వాళ్ళకు, ఇంటి ఈ పక్క వాళ్ళకు ఈ ఆర్సీఎం ప్రొడక్ట్స్ వాడి వాళ్ళకి నచ్చితే వీళ్ళకు తెలిసిన వారికి అమ్మడం ద్వారా ఈ మధ్యవర్తులకు పోతున్న యూసురా ఈ 60 రూపాయలు, ఈ 60 రూపాయలని కస్టమర్కి ఇస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ 60 రూపాయల కంపెనీ 10 రూపాయలు లాభం తీసుకున్నా అని ఇంకా 50 రూపాయలు అయితే ఉంటాయి కదా. సో ఈ 50 రూపాయల కమిషన్ని ఇక్కడ కస్టమర్కు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఇలా కమిషన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ కంపెనీకి ఏం లాభం అంటే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేకుండా, సెలబ్రిటీ ఖర్చు లేకుండా డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి ప్రొడక్ట్స్ అనేవి పోతున్నాయి అన్నట్టు, ఎలాంటి ఖర్చు లేకుండా. ప్లస్ కంపెనీ ఇంకో 10 రూపాయలు వస్తున్నాయి కదా, అవునా. ఈ విధంగా మనకు కమిషన్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఈ ఆర్సీఎం కంపెనీలో 4-5 కోట్ల మంది కస్టమర్స్ అయితే ఉన్నారు. ఓకేనా. మరి మనకి కమిషన్ ఎన్ని రకాలు ఇస్తారు చూద్దాం. మనకి ఎన్ని రకాలు ఇస్తారంటే 4 రకాలు ఇస్తారు. ఆ 4 రకాలు ఎట్లా అంటే నెంబర్ 1 10-15% డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఒక 10-15% ఎంఆర్పి కంటే 5-10 రూపాయలు తక్కువకి ఇస్తారు డిస్కౌంట్. రెండవది ఏంటంటే 2-22% కమిషన్ ఇస్తారు. అండ్ 6 months కన్సిస్టెన్సీ ఆఫర్ కింద 12% ఫ్రీ ప్రొడక్ట్లు ఇస్తారు. అంటే మనం కంటిన్యూగా ఒక 6 నెలలు ఈ ఆర్సీఎంలో ప్రొడక్ట్స్ ఉప్పులు, నూనెలు, పప్పులు, సబ్బులు, సరుపులు, సాబత్తలు కొనుక్కుంటా వాయినం అనుకోరు. కంటిన్యూ 6 నెలలు వాయినాక 7వ నెలలో మనం ఎంతైతే ప్రొడక్ట్లు వాడతామో దాని మీద 12% ఫ్రీ ప్రొడక్ట్లు అనేవి మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇస్తారు. రెగ్యులర్గా కంటిన్యూగా 6 నెలలు వాడితే ఈ విధంగా 12% ఫ్రీ ప్రొడక్ట్లు ఇస్తారు. నెక్స్ట్ మూడోది ఏంటిది 3-8% రాయల్టీ ఇన్కమ్ ఇస్తారు. నాలుగోది ఏంటిది 1-5% టెక్నికల్ బోనస్ అనేది ఇస్తారు. ఈ రాయల్టీ ఇన్కమ్ బోనస్, టెక్నికల్ బోనస్ అంటే ఏంటిది అని మీకు డౌట్ ఉంటే అది ముందు తెలుసుకుందాం. సో ఈ రాయల్టీ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాయల్టీ అనేది ప్రపంచంలో 3 మాత్రం వస్తుంది. సింగరు, రైటరు, ఇంకొకరు సైంటిస్ట్. సో వీళ్ళకి రావడం జరుగుతుంది రాయల్టీ ఇన్కమ్. సింపుల్ చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్యాసివ్ ఇన్కమ్ అనుకోరు. అదిగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేసినా చేయకున్నా అని మనకు డబ్బులు అనేవి రావడాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో రాయల్టీ ఇన్కమ్ కూడా అంతే. అంటే మనకు ఎప్పుడైతే ఒక 500 మంది కస్టమర్స్ మనకు రెగ్యులర్ వార్డులు దొరుకుతారో అప్పుడు మనకు ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టెక్నికల్ ఇన్కమ్ ఎంత 1-5% టెక్నికల్ ఇన్కమ్ ఇస్తారు. సో ఈ టెక్నికల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తా అంటే మనకు రెగ్యులర్గా ఒక 1000-1500 మంది కస్టమర్స్ రెగ్యులర్గా వార్డులు దొరికితే ఈ టెక్నికల్ బోనస్ అనేది వస్తుంది.
బట్ దిస్ బెనిఫిట్స్ నాట్ ఫర్ ఆల్. కానీ ఈ బెనిఫిట్స్ అనేది అందరికీ ఇవ్వరు. మరి ఎవరికి ఇస్తారు? ఎవరికైతే ఆర్సీఎం కంపెనీలో ఐడి నెంబర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇస్తారు. మరి ఈ కంపెనీలో మనకు ఐడి నెంబర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్గా మన యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నామినీ ఆధార్ కార్డు, ఈ 3 ప్రూఫ్లతోటి మనం కంపెనీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. కంపెనీకి అప్లికేషన్ పెట్టుకుంటే అది కేవైసీ చెకింగ్ అయిన తర్వాత కేవైసీ చెకింగ్ చేసి మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. సో ఆ ఐడి నెంబర్ మీద మనం ఏం చేయాలి? ఒక 2 నుంచి 3 వేల మధ్యలో మనకి ఇంట్లోకి అవసరమైనవి కందిపప్పు, పెసరపప్పు, చాపత్తలు, ఉప్పులు, సబ్బులు, సరుపులు, ఇంకా ఇంట్లోకి అవసరమైనవి ఎన్నో రకాలు ఉంటాయి కదా. సో వీటిని మనం కొనుక్కొని మనం వాడుకుంటూ మన ఇంటి ముందటోళ్ళకు, ఇంటి వెనుకోళ్ళకు, ఇంటికి అటుపక్కోళ్ళకు, ఇటుపక్కోళ్ళకు వాళ్ళకు అమ్మాలి. గంతే ఇలా మనం చేయాల్సింది. సో ఇట్లా చేసినందుకు మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది, బయట మధ్యవర్తులకు పోయే కమిషన్ అని మనకు వస్తుంది, ఇట్లా మనకు లాభాలు అనేటివి ఉంటాయి. సో ఇంకా మనం ఈ బిజినెస్ ఏ విధంగా చేసుకోవచ్చు సింపుల్గా అంటే చెప్దాం. హౌ టు సక్సెస్ ఇన్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ మనం సక్సెస్ కావాలంటే జస్ట్ మనం నెలకు ఒక కస్టమర్ మనకు దొరికినా కానీ అనుకుందాం. అంటే మనం రోజుకి ఒక్కరికి చెప్పుకుంటామేనా అని అందరు వాడతారా? వాడరు. మనం రోజుకి ఒక్కరికి చెప్పుకుంటామేనా అని ఒక నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజులు అంటే ఒక నెలలో 30 మందికి చెప్తాం. 30 మందిలో జస్ట్ 1 సేల్ అయినా అంటే జస్ట్ ఒక్క కస్టమర్ మనకు దొరికినా కానీ సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సో 12 నెలలు అంటే 12 మంది అవుతారు. 12 మంది కాదు, జస్ట్ ఒక 10 మంది వేసుకో సంవత్సరానికి. ఫస్ట్ సంవత్సరం నీకు ఒక 10 మంది కస్టమర్ దొరికితే ఫస్ట్ నీకు ఎంతమంది ఉంటారు కస్టమర్లు? 10 మంది ఉంటారు. నెక్స్ట్ 2వ సంవత్సరం ఆ 10 మంది కస్టమర్లు వాళ్ళు పట్టి ఉంటారా? నీకు వాళ్ళు తెలిసిన వాళ్ళకన్నా చెప్పు అని మనం అంటాం కదా. వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పారు అనుకో 2వ సంవత్సరం. ఆ 10 మంది మనిషికో 10 మందికి చెప్పినా ఇక్కడ 10 × 10 100 మంది కస్టమర్లు ఇక్కడ తయారవుతారు. సో అక్కడ 100 మంది కస్టమర్లు మనకు తయారయ్యారంటే మనకు ఓపెనర్ అనే ఒక పిన్ లెవెల్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒక ప్రమోషన్ అనుకోరాదు, ప్రమోషన్ లెక్క. ఓపెనర్ అనే ప్రమోషన్ వస్తుంది. ఈ ఓపెనర్ ప్రమోషన్లో మనకు ఒక అప్రాక్స్ 3,000 దాకా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3వ సంవత్సరం ఈ 100 మంది పట్టి ఉంటారా? మళ్ళీ ఈ 100 మందికి ఏం చెప్తాం మనం? 100 మందికి ఏమని చెప్తాం? మనం చెప్పినా చెప్పకుండా 100 మందిలో కనీసం 5 6 వాళ్ళకు కూడా కమిషన్ కావాలంటే వాళ్ళే వేసుకుంటారు. ఆ 100 మంది మనిషికి ఒక 10 మందికి కస్టమర్స్కి చెప్పినా కానీ నెక్స్ట్ 3వ సంవత్సరం ఇక్కడ ఎంతమంది కస్టమర్ అవుతారు? మనకు 1000 మంది కస్టమర్లు అవుతారు. సో 1000 మంది కస్టమర్లు అయ్యారంటే మనకు గోల్డ్ అనే పిన్ వస్తుంది, ప్రమోషన్. సో అక్కడ అప్రాక్స్ మనకు 20,000 దాకా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 4వ సంవత్సరం ఈ 1000 మంది చూసిరా, ఈ 1000 మంది తరపున మళ్ళీ ఇంకొక 10 మంది కస్టమర్ దొరికినా కానీ 1000 × 10 ఎంత? 10,000 మంది కస్టమర్స్ మనకు దొరుకుతారు 4వ సంవత్సరం. అప్పుడు మనకు స్టార్ పర్ల్ అనే ప్రమోషన్ రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు 75,000 దాకా కమిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5వ సంవత్సరం ఈ 10,000 మంది బట్టి ఉంటారా? ఈ 10,000 మంది మనిషికి ఒక 10 సేల్స్ చేసినా కానీ అంటే 10,000 మంది మనిషికి ఒక 10 మంది కస్టమర్స్ని తీసుకొచ్చినా కానీ 5వ సంవత్సరంలో 1,00,000 మంది కస్టమర్స్ అవుతారు. సో 1,00,000 మంది కస్టమర్స్ అయినప్పుడు మనకు స్టార్ ఎమరాల్డ్ అనే ఒక ప్రమోషన్ వస్తుంది. సో అప్పుడు మనకు అప్రాక్స్గా ఒక 2 lakhs దాకా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ 1,00,000 మంది అన్న కదా, 1,00,000 మంది కాదు, జస్ట్ అందులో సగం ఒక 50,000 మంది వేసుకో. 50,000 మంది కూడా కాదు, అందులో సగం 25,000 మంది వేసుకో. 25,000 మంది కూడా కాదు, అందులో సగం 12,000 మంది వేసుకో. 12,000 మంది కూడా కాదు, అందులో సగం కాదు, సారీ అందులో ఒక 2,000 తీసేయి, ఒక 10,000 మంది కస్టమర్స్ వేసుకో. మళ్ళా 10,000 మంది కస్టమర్స్లా ఒక 10,000 మంది కస్టమర్స్లా మనకు 8,000 మంది కస్టమర్స్ ప్రొడక్ట్లు వాడతలేరు అనుకుందాం. మొత్తానికి వాళ్ళు ప్రొడక్ట్స్ వాడతలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు అనుకున్నాను. ఒక 2,000 మంది కస్టమర్స్ రెగ్యులర్గా వాడుతారు అనుకుందాం. 2,000 మంది కస్టమర్స్ వాడతారంటే మనకు ఒక 1000 మంది కస్టమర్స్ ఉంటే, ఒక 500 మంది కస్టమర్స్ ఉంటే అప్రాక్స్ కమిషన్ ఎంత వస్తాయని చెప్పినా ఒక 20,000 దాకా వస్తుందని చెప్పిన కదా. సో ఇక్కడ 500 మందికి 20,000 అంటే 1000 మందికి ఎంత అవుతుంది? 40,000. 2,000 మందికి
80,000 అంటే ఒక 2,000 మందికి వచ్చేసరికి మనకు 5 సంవత్సరాల తర్వాత మనకు 80,000 దాకా కమిషన్ అనేది రావడం జరుగుతుంది నెలకు. సో దిస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ నో అబౌట్ దిస్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అండ్ రిచ్ పీపుల్ సీక్రెట్ కూడా ఇదే. అంటే దీన్నే అంటారు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని. అంటే 1 2 అవుడు, 2 4 అవుడు, 4 8 అవుడు. రోబో సినిమా చూసిరు కదా, ఆ రోబో సినిమాలో 1 2 అయితే 2 4 అయితే 4 8 అయితే 8 6 32 64 అయితే అని చెప్పడం దీన్నే కాంపౌండింగ్ అంటారు. ఓన్లీ 1% పీపుల్స్ మాత్రమే, అంటే ఒక 1% జనానికి మాత్రమే ఈ కాంపౌండింగ్ యొక్క ఎఫెక్ట్ తెలుసు, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అందరూ ఒక తీరు ఉండరు కదా. మన చేతి 5,000 ఒక తీరు ఉన్నాయా? లేవు కదా. సమాజంలో మనుషులు కూడా అంతే, అందరు ఒక తీరు ఉండరు, అందరు ఒక తీరు, అందరికి ఒక విధంగా అర్థం కాదు. సో ఇదే రిచ్ పీపుల్ యొక్క సీక్రెట్. అంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వడానికి కారణం ఏంటంటే ఇదే, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే అంటారు కదా, ఉన్నోళ్ళు ఇంకున్నోళ్ళు అవుతారు, లేనోళ్ళు ఇంకా లేనోళ్ళు అవుతారు అని. వాళ్ళు ఉన్నోళ్ళు ఇంకున్నోళ్ళు ఎందుకు అవుతారు అంటే ఇదే సీక్రెట్. ఓకేనా? అండ్ అట్లనే ఇక్కడ ప్రెజెంట్ మీరు ఏమన్నా ఇప్పుడు ఏమన్నా వర్క్ చేస్తారు అనుకో, మీరు చేసే పనులకు ప్రొటెక్షన్ అనేది ఉందా? ఉండదు. కానీ మనకు ఇందులో కన్స్యూమర్ ప్రొటెక్షన్ కింద 7th జనరేషన్ నామినీ ఫెసిలిటీ మనకు ఇస్తుర్రు. ఈ నామినీ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్డ్ ప్రమోషన్కి వచ్చినాం అనుకోరి. గోల్డ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు మనకు కమిషను ఎంత, ఒక 20,000 30,000 కమిషన్ వస్తుంది అనుకుందాం. ఒక 30,000 కమిషన్ వస్తుందంటే, సో అదే 30,000 కమిషన్ అనేది నెక్స్ట్ తరానికి మీ కొడుకు కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మీ కొడుకుల కొడుకు మనవనికి కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ మనవనుల కొడుకు కూడా ఈ 30,000 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 7th జనరేషన్ అంటే 7 తరాల దాకా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇండిపెండెంట్ ఫ్యూచర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీకు మీ కుటుంబానికి ఒక స్వతంత్రమైన భవిష్యత్తు అనేది ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతారు. సో ఇట్లా మనకు ఈ 7th జనరేషన్ నామినీ ఉంటుంది. మరి మనం దీన్ని ఎందుకు వేయాలి, ఆర్సీని ఎందుకు వేయాలా, వై షుడ్ ఐ డూ, నేను ఎందుకు వేయాలి మరిది అంటే, నెంబర్ 1 జీరో ఇన్వెస్ట్మెంట్. ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తలే, జస్ట్ మనం బయట కిరాణా దుకాణంలో కొనుక్కునే సామాన్లు కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ నో ఎంప్లాయీస్, మనం ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నో బాస్ అన్నట్టు లెవెల్ ఉండదు, మనమే బాస్. నెంబర్ 4 ఏంటిది, నో రిస్క్ అనేది ఉండదు. హోమ్ బేస్డ్ బిజినెస్, జస్ట్ ఇంటికాడ ఉండి చేసుకోవచ్చు. ఇంటికాడ మన వాడలో ఎవరెవరైతే ఉన్నారో మన వాడకట్టులో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్, అంటే నువ్వు గీ టైం నుంచి గీ టైం దాకా చేయాలన్న రూల్ ఏం లేదు, మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం కాంపౌండింగ్తో డూప్లికేషన్, అంటే టైం అనేది కాంపౌండ్ అవుతుంది అన్నట్టు. ఇదిలాగా చెప్పినా కదా, ఇది 2 4 అయితే 4 8 అయితే 8 6 అవుతాయి అని. సో అట్లా టైం అనేది కాంపౌండింగ్ ద్వారా మనకు ఎక్కువ కమిషన్ అనేది వస్తుంది. మీరు బయట ఏ పని చేసినా అని మీకు ఈ కాంపౌండింగ్ అనేది లభించదు, ఓన్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తప్ప. నెంబర్ 8 ఏంటంటే న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. మన దగ్గర దొరికేటువంటి ప్రొడక్ట్స్ మొత్తం ప్యూర్ న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ వాడకుండా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్. నెక్స్ట్ నో క్రెడిట్, అంటే మనం పెద్ద లోన్లు తెచ్చి అయితే మనం బిజినెస్లో అయితే స్టార్ట్ చేస్తలేం. నెక్స్ట్ నో బౌండేషన్, సరిహద్దు లేదు. అంటే మనం ఓన్లీ మీరున్న కాడనే వేయాలి, ఓన్లీ కరీంనగర్లో వేయాలి, హైదరాబాద్లో వేయాలన్న రూల్ ఏం లేదు. మనం ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళకు ప్రొడక్ట్లు అమ్ముకోవచ్చు, ఈ బిజినెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నో రిజర్వేషన్ అనేది ఏం లేదు. SC ST BC OC మైనారిటీలకు మాత్రమే అని ఏం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు ఈ బిజినెస్. నెక్స్ట్ నెంబర్ 12 ఏంటంటే నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్. వాళ్ళకి అదృష్టం ఉందా వాళ్ళు సంపాదించుకుంటారు, మనకు వీళ్ళకి అదృష్టం లేదు సంపాదించుకుంటారు అని ఎవ్వరికి ఉండదు. ఎవరు కష్టపడి ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటారో వాళ్ళకు కమిషన్ కంపల్సరీ వస్తుంది. అంటే ఏముంది, ఇంటికా ఉన్న కాడ ఓ 10 మందికి అమ్ముకోండి అంతే. అట్లా అమ్ముకునే వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికి సమానమైన అవకాశం. మీకంటే ముందొచ్చిన వాళ్ళకి 10 సంవత్సరాల ముందొచ్చిన వాళ్ళకి కూడా 2 నుంచి 22% కమిషన్ ఇస్తుంది. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి కూడా అదే 2 నుంచి 22% కమిషన్ ఇస్తారు. అదే 3 to 8% రాయల్టీ ఇన్కమ్ ఇస్తారు. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే 10 మందిలో ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి అన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇందుకోసం మనం ఇది బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ.
మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్లాన్ విన్నందుకు.